హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. అది కూడా పొండుమిరపకాయల కాంబినేషన్తో అయితే చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, చూసేదానికి చాలా టెంప్టింగ్గా ఉంది. స్పైసీగా కూడా ఉండేది, కాస్త పుల్ల పుల్లగా కూడా ఉండిద్దండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పొండుమిరపకాయల పచ్చడి అయితే తీసుకున్నాను నేను. మనకి ఎంత కావాలో చూసి అయితే వేసుకోవటమేనండి. దీంట్లో క్వాంటిటీ అయితే ఏముండదు. గోంగూర కూడా కడిగి శుభ్రంగా వడకట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 1 స్పూన్ నిండా ధనియాలు, 1 పావు టీ స్పూను మెంతులు, జీలకర్ర కూడా వేసేసుకొని ఈ 3 ఫ్రై చేసుకోవాలి. దోరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి తీసేసుకొని అదే బాండీలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని కొంచెం ఇంగువ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంగువ వేసుకొని కొంచెం ఇంగువ ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకుందాము. చూసారు కదా, ఇంగువ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో గోంగూర కూడా వేసేసుకొని చక్కగా మగ్గ పెట్టుకుందామండి. మీకు బాగా ఎక్కువ రోజులు నిలవ ఉండాలనుకుంటే గోంగూర కడిగిన తర్వాత ఆరపెట్టేసుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకుంటే ఈ చెమ్మ అనేది ఉండకుండా ఆరపెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గోంగూర మగ్గేటప్పటికి మనం మిక్సీ జార్లో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. వేయించిన ఇంగువ వేసుకున్న తర్వాత వెల్లుల్లి అయితే ఒక 6, 7 అయితే వేసుకున్నాను. పెద్ద పాయలండి. వెల్లుల్లి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒకసారి గోంగూర కూడా చూద్దాము. చూసారు కదా, కొంచెం అంతా దగ్గరకు అవుతుంది. ఆయిల్ వేసాం కదా, ఇదైతే చక్కగా మనం సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అనేది పోవాలి. అండ్ మనకి గోంగూర కూడా చక్కగా ఉడకాలి. చూసారు కదా, ఎట్లా ఉడికితే సరిపోయింది గోంగూర అనేది. ఇప్పుడైతే గోంగూర కూడా స్టవ్ ఆపేసేసి చక్కగా చల్లారనిచ్చుకోవాలండి. చల్లార పెట్టేసుకోవాలి గోంగూర అనేది. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడైతే గోంగూర కూడా ఫ్రై చేసుకున్నాం కదా, పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఈ మసాలా మిక్సీ పెట్టాను చూడండి. అట్లా మిక్సీ పెట్టేసిన తర్వాత పొండుమిరపకాయ పచ్చడి అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లోకి. పొండుమిరపకాయ పచ్చడి వేసుకున్న తర్వాత గోంగూర కూడా వేసుకొని చల్లారిన గోంగూర వేసుకొని కోర్స్గా అంటే జస్ట్ మనకి సగం మెదిగి సగం మెదగకుండా ఉండేది కదా, అట్లా అయితే చేసుకోండి. చూసారు కదా, ఎట్లా ఉంటే సరిపోయేది. ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఒకవేళ మీకు పుల్లగా అనిపిస్తే కొంచెం కారం అయితే వేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడైతే గోంగూర పచ్చడి అనేది మనం తిరగమాత అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అయితే ఒక 8 అయితే వేసుకున్నాను నేను. కరివేపాకు ఒక 4 రెమ్మలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. ఇంగువ, వెల్లుల్లి ఒక 2 అయితే అట్లా దంచుకొని వేసుకోండి. ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇవైతే మంచి కలర్ అయితే రావాలి. ఆల్రెడీ మనకి పప్పులన్నీ వేగిపోయే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం గోంగూర పచ్చడి అయితే వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో వేసుకొని మీకు ఆయిల్ ఇంకా పైకి పేరుకోవాలి పచ్చళ్ళు అంటే ఎక్కువ పచ్చడి అయితే ఆయిల్ ఇంకాస్త ఎక్కువైతే వేసుకోండి. ఇప్పుడైతే 1 స్పూన్ నిండా సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మనకి పొండుమిరపకాయ పచ్చడి అనేటప్పుడు కొంచెం పుల్లగా కూడా ఉండిద్ది ఫ్రెండ్స్, ఉప్పగా కూడా ఉండిద్ది. అందుకని ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. కారం కానీ సరిపోకపోతే 1 స్పూన్ గొడ్డు కారం వేసుకోండి, సరిపోయిద్ది. అంటే గోంగూర పులుపుని బట్టి అయితే మనం కారం అనేది చూసి అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే తిరగమాత కూడా చక్కగా పెట్టేసుకొని గోంగూర ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేస్తే మనకి మరుసటి రోజుకి ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా అయితే వచ్చిద్ది. ఇప్పుడైతే ఈ చూసారు కదా, ఆయిల్ రెండో రోజుకైతే ఇట్లా ఆయిల్ అంతా పైకి తెలియద్దండి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.